ఇది ఆల్రెడీ మనం లాస్ట్ పేపర్లో డీటెయిల్గా చూసినాం. ఇది చూడండి, దూరదర్శన్ లోగోకు కాషాయ రంగు వచ్చిందట. అరే ఇది ఎట్లా మరి? ఈ రంగులేదేందండి నాకు అర్థం కాదు. ఎరుపు రంగులో ఉన్న దూరదర్శన్ లోగో కలర్ను కాషాయ రంగులోకి మార్చడం వివాదాస్పదమైంది. ప్రసార భారతిని ప్రచార భారతిగా మార్చేస్తున్నారంటూ బీజేపీ పైన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎట్లా మరి ఇది ఇట్లయితే? ఇది ప్రజల డబ్బులతో నడుస్తున్న ఛానల్ కదా, అంటే కాషాయ రంగు వేస్తే మా దాన్ని అని ఎందుకు అనుకుంటున్నారని అంటారా? చూసే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఏదో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు ఆ రంగు వేసుకుంటారని అనుకుంటారు కదా. ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ వివాదంలో చిక్కుకున్నది. దాని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అయిన డీడీ న్యూస్ లోగో రంగును మార్చడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇదివరకు ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా దాన్ని ఆరెంజ్ కలర్లోకి మార్చారు. మరి ఇప్పుడు ఏమంటారంటే మరి రెడ్ ఉన్నది కదా, రెడ్ ఉంటే కమ్యూనిస్టులదా అని అంటారేమో. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రమోషన్ వీడియో రూపంలో ట్విట్టర్లో వెల్లడించింది. మా విలువలు అలాగే ఉన్నాయి, కానీ మేము ఇక నుంచి కొత్త అవతారంలో అందుబాటులో ఉంటాం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా న్యూస్ జర్నీకి సిద్ధం కండి, సరికొత్త డీడీ న్యూస్ను ఆదరించండి అని ఇట్లా వాళ్ళు ఒక ప్రోమో వదిలిరట. ఇట్లా ఉండే ఇంతకుముందు లోగో దాన్ని ఇట్లా మార్చిరు. ఇది అంతేందుకు తెల్లది పెట్టురి, వైట్ కలర్ పెట్టురి, ఈ రెర్రదెందుకు, ఇది అంతేందుకు, వైట్ కలర్ పెట్టురు అయిపోద్ది కదా. శాంతికి చిహ్నం, ప్రశాంతతకి మారు పేరు వైట్ కలర్ పెట్టురు అయిపోయి. లేకపోతే ఇంకేదైనా కలర్ వాడండి. ప్రసార భారతి కాదు ప్రచార భారతి. డీడీ న్యూస్ కొత్త లోగోను ఎన్నికలకు ముందే బీజేపీ జెండా రంగైన కాషాయంలోకి మార్చడం పైన ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తృణమూల్ ఎంపీ, దూరదర్శన్ మాజీ సీఈఓ జవహర్ సిర్కర్ డీడీ న్యూస్ లోగో మార్పును తప్పుపట్టారు. కలర్ మార్పుతో ఇక అది ప్రసార భారతి కాదు ప్రచార భారతిగా మారుతున్నదనే భావన కలుగుతున్నదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఒక పార్టీ రంగును ప్రతిబింబించేలా లోగోను మార్చడం ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించడమే అన్నారు. అయితే లోగో మార్పు పైన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మండిపడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థలను నియంత్రణ చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది అని ఆరోపించింది. జాతీయ ప్రసార సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని మండిపడింది. ఇదిలా ఉండగా లోగో కలర్ మార్పును ప్రసార భారతి సిఓ గౌరవ్ ద్వివేది సమర్థించారు. ఛానల్ బ్రాండింగ్, దృశ్య సౌందర్యాన్ని పెంచేందుకే లోగో కలర్ను మార్చామన్నారు. లోగోనే కాదు ఛానల్ను కూడా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఛానల్ లోగో కలర్ మార్పు పైన విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. యాక్చువల్గా ఇది ఎట్లుంటుందంటే ఈ న్యూస్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఒక్క స్కామ్ గురించి కూడా అందులో ఒక వార్త రాదు. మీరు చూడండి, ఇప్పుడున్న గవర్నమెంటే కదా, అప్పుడున్న గవర్నమెంట్ అయినప్పుడు కూడా అప్పుడున్న గవర్నమెంట్ ఉన్నప్పుడున్న స్కామ్లు ఏమన్నా దూరదర్శన్లో వార్తలకు వచ్చినాయా? నో, రావు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా కలరే మార్చేసారు అన్నట్టు. అంతే, ఏముండదు ఆడ. ఇది మళ్ళీ ఎవరి డబ్బులతో నడుస్తుంది? జనం డబ్బులతో నడుస్తుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ దూరదర్శన్కి పెట్టే డబ్బులని ఇప్పుడు మనం ప్రైవేట్ ఛానల్స్ నడుస్తూ ఉంటాయి కదా, వాళ్ళు నడిపించినట్టుగా దూరదర్శన్ నడిపించగలిగితే అద్భుతాలే చేయొచ్చు. చాలా ఎట్లుంటుంది అంటే, నేను కూడా పోయినా దూరదర్శన్లో నేను వాయిస్ ఓవర్లు అవి చదివేటోని. చాలా ప్రశాంతంగా ఉంటారండి, చాలా ప్రశాంతంగా ఉంటారు. మళ్ళీ అందులో 4000 వాయిస్ ఓవర్ చేస్తే 2000 ఇవ్వాలి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇలా పెద్ద స్కామ్ ఇది. ప్రజల సొమ్ముని పక్కదారి పట్టించడం తప్ప ఇంకొకటి కాదు ఇది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజల సొమ్ముని పక్కదారి పట్టించడం ఇది. దీన్ని పర్ఫెక్ట్గా ప్రజల కోణంలో అసలు ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఉంటుందా? ఇప్పుడు ఎందుకు మిగతా అన్నిట్లో రావు, దూరదర్శన్ తప్పనిసరిగా పెట్టాలి అని అంటారు. ఎందుకు టెక్నికల్గా ఎందుకు ఇది ఎవరు కొన్ని అక్కడ ఎక్విప్మెంట్ ఉండదా అంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అద్భుతమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే ఇట్లనే నడవాలని, ఇట్లనే సైలెంట్గా ఇట్లనే నడిస్తే అట్లనే ఉంటాయి అవి.